లోకంలో అసురుల దౌర్జన్యాన్ని అంతమొందించింది ఆనాటి శ్రీ మహావిష్ణువు చేతిలోని సుదర్శన చక్రం. ఉగ్రవాదంతో రెచ్చిపోయే నేటి ఆ ముష్కరాసురుల దాడుల్ని S-400 ఎయిర్ డిఫెన్స్ స్క్వాడ్రన్ సుదర్శన చక్రంతో మట్టుపెడతానంటోన్న విష్ణువాంశగా నిలిచిన భరత సైనికుడి గురించిన కథనమే నేటి అనగనగా. అనగనగా అది కృతయుగంలోని కాలం. ఈ సమస్త విశ్వాన్ని నియంత్రించే అత్యున్నత శక్తి సామర్థ్యాలు కలిగిన స్థితికారకుడు, ఈ అనంత విశ్వానికి రక్షకుడు అయిన ఆ శ్రీ మహావిష్ణువు ఉన్న సమయంలోనే ఆనాడు సృష్టిలో అసమతౌల్యం ఏర్పడుతుంది. రోజురోజుకు అసురుల దౌర్జన్యాలు పెరిగిపోతూ ఉంటాయి. సాత్విక భావనలతో అలరారే దేవతలు తాళలేకపోతూ ఉంటారు. భయభ్రాంతులకు లోనైన దేవతలు జగాలనేలే జగన్నాథుడైన ఆ శ్రీ మహావిష్ణువును ఆశ్రయిస్తారు. అసురుల హింసా దౌర్జన్యాల నుండి తమను రక్షించాలని ప్రార్థిస్తారు. అంతట శ్రీ మహావిష్ణువు రాక్షస సంహారానికి పూనుకుంటారు. విశ్వజనీనమైనది, సమర్థవంతమైనది, దివ్యమైనది అయిన ఓ ఆయుధం కోసం విశ్వమంతా ఆయన అన్వేషిస్తారు. ఎంత పరిశోధించినా ఫలితం ఉండదు. దీంతో త్రిమూర్తులలోని లయకారకుడైన ఈశ్వరుని కోరేందుకు కైలాసానికి వెళ్లి ధ్యానంలో ఉన్న శివుని 1000 కమల పుష్పాలతో అర్చించి శివ సహస్రనామాలతో పూజిస్తారు శ్రీ మహావిష్ణువు. ఆ సమయంలో శివుడు విష్ణువును పరీక్షించదలచి 1000 పుష్పాలలో ఒక కమల పుష్పాన్ని దాచిపెడతాడు. ఒక్క పుష్పం తక్కువైందని గమనించిన విష్ణువు అంతలో కనిపించని ఆ కమల పుష్పం బదులుగా తన నేత్రాన్ని సమర్పిస్తాడు ఆ కమల దళాక్షుడు. అంతలో విష్ణు భక్తికి మెచ్చి ప్రత్యక్షమైన శివుడు, ఓ శ్రీహరి, నీలాంటి భక్తుడు ఈ లోకంలో లేడని పారవస్యంతో చలించిపోయి తాను దాచిపెట్టిన కమల పుష్పంతో 3 లోకాలలో తిరుగులేని దివ్యమైన సుదర్శన చక్రాన్ని ప్రసాదిస్తాడు ఆ మహాశివుడు. వజ్రంతో రూపొందించి ఉండే సుదర్శన చక్రానికి 108 పదునైన అంచులు, వ్యతిరేక దిశల్లో కూడా కదిలే 10 మిలియన్ ముళ్ళు ఉంటాయి. ఆ సుదర్శన చక్రమే ఆనాటి అసురులను అంతమొందిస్తుంది, శాంతిని నెలకొల్పుతుంది. అది ఆనాటి కాలం. కానీ కాలం మారింది. నేడు మనం కలియుగంలో ఉన్నాం. కలిదోషాలు ప్రపంచంలో పెరిగిపోయాయి. విశాల దృక్పథంతో శాంతికి చిహ్నంగా నిలిచే భారతావనిలో శాంతికి విఘాతం కలిగిస్తున్నాయి ఇటీవలి ముష్కర దాడులు.